దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచూ ఉండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞార్థులగుదురని చెప్పాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం గమనించాలి. అంతటా వారు ఉదయమనే లేచి తెకోవ అరణ్యానికి పోయారు. నీ జీవితంలో, ప్రతి వారి జీవితంలో అరణ్యము, ఆందోళన, గందరగోళం ఎదురవుతుంటుంటుంది. కాబట్టి నీ జీవిత యుద్ధంలో నువ్వు విజయం సాధించాలంటే, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి యుద్ధాన్ని నువ్వు జయించాలంటే మొట్టమొదట ఏం చేయాలంటండి? అరణ్య జీవితం నీదంతా కూడా ఆందోళనకరమైన జీవితం. ఆందోళనకరమైన జీవితంలో అభివృద్ధిని చూడాలంటే, ఆందోళనకరమైన జీవితంలో, అరణ్య జీవితంలో, మరి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభునామాన్ని మహింపరచాలంటండి. నీ జీవితానికి ఎప్పుడు విజయం వస్తుందంటే, ఇక్కడ చెప్తున్నాడు కదా, వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యానికి పోయారంటండి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? ఉదయాన్నే లేచి వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. ఇక్కడ ఈ దేశం మీదకి యుద్ధానికి అనేక మంది కలిసి వస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడటండి? 2 దినవృత్తాంతాలు 20:18 కొంచెం ముందుకెళ్ళి చదువుదాం. మనం 17వ వచనం చదువుదాం. 20:17. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయులు సంతతి వారును, కోరాహీయులు సంతతి వారును, లేవీయులను నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించిరి. కాబట్టి నీ జీవితంలో జరిగేటువంటి యుద్ధంలో నువ్వు విజయం సాధించాలంటే నువ్వు ముందుగా స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించాలి. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. స్తుతించి యుద్ధానికి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు స్తుతించి అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి తెలుసా? స్తుతించాలి. నీ జీవితంలో ఎదురయ్యే అరణ్య పోరాటాల్లో అద్భుతమైన విజయం సాధించాలంటే, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలంటే యుద్ధం చేసి విజయం సాధించాలనుకోవద్దు ప్రియులారా. స్తుతించి. హల్లెలూయా. ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ లేవాలి దేవుని సన్నిధిలో. అలాగా యెహోవాను స్తుతించారంట. స్తుతించి ఏం చేశారు వాళ్ళు? అంతటా వారు ఉదయమనే లేచి తెకోవ అరణ్యానికి పోయారంట. స్తుతించి వెళ్ళారు అరణ్యానికి. స్తుతించి వెళ్ళాలి యుద్ధానికి. స్తుతించి వెళ్ళాలి. నీ జీవితంలో ఏ సమస్య అయితే, ఏ బంధకం అయితే ఉన్నదో ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి నువ్వు స్తుతించకుండా, దేవుణ్ణి గణపరచకుండా నువ్వు ప్రయాణం చేసినట్లయితే ఓడిపోతావు, ఓటమి పాలైపోతావు, అపజయము నీకు అవుతుంది. కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. నువ్వు స్తుతించేవారు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. వేచి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎవరైతే దేవుని ఉదయమే లేచి, చీకటితోటే లేచి, దేవునికి స్తోత్రం గమనించాలి. వాళ్ళు ఏం చేసినట్టు ఉదయం లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. కాబట్టి ఉదయమనే నీ జీవితం ప్రారంభించే ముందే, నీ జీవితం ప్రారంభించక ముందే నువ్వు ముందు దేవుని స్తుతించాలి. నువ్వు ముందు దేవుని మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఎవరు మిస్ కాకూడదు. ప్రియులు గమనించాలి. ప్రతిరోజు పోరాటమే మనకి. ప్రతిరోజు మన ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వాటిని నువ్వు జయించాలంటే ఉదయాన్నే లేచి స్తుతించాలి. స్తుతించేవారి జీవితంలో విజయాలు సాధిస్తారు. స్తుతించేవారి జీవితంలో యుద్ధం చేయకుండానే వారి జీవితంలో అభివృద్ధిని చూడగలుగుతారు, ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. యెహోషాపాతు ఏ విధమైన యుద్ధం చేయలేదు, కానీ విజయం వచ్చింది. యుద్ధానికి వెళ్తున్నారు వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి.
యుద్ధాన్ని కాదు నమ్ముకోవాల్సింది, శక్తిని కాదు బలం నమ్ముకోవాల్సింది, గుర్రములు కాదు నమ్ముకోవాల్సింది, ఇకున్న శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని కాదు నమ్ముకోవాల్సింది. నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో కానీ, నువ్వు చేస్తున్న ప్రార్థనలో కానీ, నీ ప్రార్థన బట్టు, నీ జ్ఞానాన్ని బట్టు, నీ శక్తిని బట్టు విజయం సాధిస్తాననుకుంటున్నావేమో. దయచేసి చెప్తున్నాడు, నమ్ముకోవద్దు, యెహోవాను నమ్ముకోనండి, యెహోవాను నమ్ముకోనండి. ఆయన మీద మీ నమ్మకత్వాన్ని పెంచుకోండి. హల్లెలూయా. ఉదయాన్నే లేచి స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీరు ఉదయాన్నే లేచి స్తుతించినట్లయితే మీ జీవితంలో ప్రతి అరణ్య పోరాటంలో హల్లెలూయా అభయం ఇస్తానంటున్నాడు దేవుడు. నాది అభయం, నా అభయహస్తం నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు? నువ్వు ఉదయాన్నే లేచి స్తుతించాలా. హల్లెలూయా. స్తుతించే వారికి సాష్టాంగపడుతుంది అంటున్న విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా మాట వినండి, మీ దేవుడు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, మీరు సెటిల్ అవుతారు. బ్రదర్, ఇంకా నా జీవితంలో సెటిల్ అవ్వలేదు, ఇంత వయసు వచ్చేసింది, నా వయసు చాలా అయిపోయింది, ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు, ఇంకా వివాహం విషయంలో సెటిల్మెంట్ అవ్వలేదు, ఉద్యోగ విషయంలో సెటిల్మెంట్ అవ్వలేదు, ఇంకా నా జీవిత ప్రయాణంలో సెటిల్మెంట్ లేదు అని మీరు అంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకోనండి అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. నువ్వు సెటిల్ అవ్వాలంటే, నువ్వు స్థిరపరచబడాలంటే, నీ జీవితంలో వివాహ జీవితం మరియు అభివృద్ధికరంగా ఉండాలంటే, నీ యొక్క గర్భఫలం స్థిరపరచబడాలి, పండాలి, మరి చక్కటి గర్భఫలం కలిగి ఉండాలి. నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే జరగాలనుకుంటున్నావో అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యెహోవాను నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి. డాక్టర్ని కాదు, మనుషుని కాదు, ఈ లోకంలో ఎవరిని నమ్మినా కూడా ఖచ్చితంగా నువ్వు మోసపోవచ్చు, లాసిపోవచ్చు, అనుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే అప్పుడు నువ్వు సెటిల్ అవుతావు. బ్రదర్, ఎంత వయసు వచ్చేసింది, ఇంకా గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోను, ఇంకా నేను సెటిల్ అవ్వలేకపోయాను, ఇంకా నేను సాధించలేకపోను, ఇంకా నేను ఇల్లు కట్టలేకపోను, ఇంకా నేను అది చేయలేకపోను అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ రోజు నుంచి చేయవలసింది ఏం తెలుసా? నీ శక్తిని, సామర్థ్యం నమ్ముకోవడం కాదు, నీకేదో వస్తే అది చేస్తానని కాదు, లేకపోతే నీకు ఉన్నటువంటి పరిస్థితులు నమ్మటం కాదు. ప్రభువుని నమ్మండి, దేవుని నమ్మండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను నమ్ముకోనండి, యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. స్థిరపరచబడతారు. మీరు సెటిల్ అవ్వేది ఎక్కడంటే దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని నమ్ముకున్నప్పుడు మాత్రమే సెటిల్ అవుతారు. అదే అసలైనటువంటి సెటిల్మెంట్, స్థిరత్వం. కాబట్టి దేవునికి దూరంగా ఉండి నువ్వు ఎంత సెటిల్ అయినా, ఎంత స్థితిలో ఉన్నా అదంతా కూడా శూన్యమే. కాబట్టి దైవికమైనటువంటి విస్తరణ, దైవికమైన అభివృద్ధి, దేవుని సన్నిధిలో అభివృద్ధి నమ్మిన వారంతా కూడా పొందుకుందరుగాక. ఆమేన్.